నమస్తే, వెల్కమ్ టు ఏఎన్ఎన్ వార్తాపత్రికల వార్తా విశ్లేషణకి స్వాగతం. ముందుగా మహాదినపత్రికలు ఏం ప్రచురించారో చూద్దాం. నెతన్యాహు ఎక్కడున్నా చంపేస్తాం, ఇరాన్ డెత్ వార్నింగ్. మరి ఇజ్రాయిల్ ఎవరైతే ప్రెసిడెంట్ ఉన్నారో ఆయన నెతన్యాహును చంపేస్తామని మరి ఇప్పుడు ఇరాన్ అయితే వార్నింగ్ ఇచ్చిందని ప్రచురించారు. ఇక కేటీఆర్ కూడా డ్రగ్స్ టెస్ట్కు రెడీ అవ్వాలని పిసిసి చీఫ్ షాకింగ్ కమెంట్స్ అయితే చేశారని కూడా ప్రచురించారు. ఇక రేవంత్ రెడ్డి జూనియర్ యోగిలా మారారు అని హరీష్ రావు విమర్శలు గుప్పించడం అయితే మరొకసారి జరిగింది. ఈ మధ్య కాలంలో హరీష్ రావు రేవంత్ రెడ్డిని టార్గెట్ చేస్తూ పదే పదే మాట్లాడుతూ ఉండడాన్ని ఏ రకంగా అనుకోవాలో మనం దాని గురించి కూడా మాట్లాడుకుందాం. ఇక దద్దరిల్లుతున్న పశ్చిమాసియా, ఇరాన్ అణుకేంద్ర నగరం ఇస్ఫహాన్పై అమెరికా భీకర దాడి చేసిందని కూడా ప్రచురించారు. ఇక మోగిన ఎన్నికల నగారా, 5 రాష్ట్రాల ఎన్నికలకు షెడ్యూల్ విడుదల చేసింది ఈసీ అని కూడా ప్రచురించడం అయితే జరిగింది. ఇక మిస్టర్ రంగనాథ్ దమ్ముందా, బుల్డోజర్ తీ, ఆదిత్య రియల్టర్స్ పైకి పోదాం పద, నేను ఆన్లైన్లో పెడితే దుంకి చస్తారు, హైడ్రా కమిషనర్కు కవిత వార్నింగ్. ప్రధానంగా చూసుకుంటే మనకి తెలుసు, ఏదైతే ప్రస్తుతం ప్రభుత్వం ఉందో హైడ్రా ద్వారా ఎంతో కొంత చెరువులు, కుంటలు ఇవన్నీ కబ్జా చేసిన వాళ్ళు ఎవరైతే ఉన్నారో వీళ్ళందరికీ కూడా ఆ కుంటలన్నింటిని కూడా మళ్ళీ సజావుగా చేసి మరి ఇక్కడున్న హైదరాబాదులో కానీ అక్కడ ప్రజలందరికీ కానీ ఎప్పుడు కూడా నీటి మునిగిపోయే అవకాశం రాకుండా వచ్చే కాలంలో కూడా మంచిగా ఉండేటట్టు మరి ఈ కబ్జాకారుల కబంధ హస్తాల నుంచి ఈ చెరువుల్ని, కుంటల్ని మరి బఫర్ జోన్లో ఆక్రమించిన అన్నింటిని కూడా కన్నేసి మరి హైడ్రా తన పని తాను చేసుకుపోతుంది. ప్రజల్లో కూడా మరి దీని మీద పాజిటివ్ స్పందన వచ్చింది స్టార్టింగ్లో. తర్వాత కొన్ని దగ్గర ఎక్కడైతే ప్రజలకు కూడా కొన్ని ఇక్కట్లు వచ్చాయి, అక్కడ కొంత నెగిటివ్గా మాట్లాడుకున్నారు, ఏంటనేది తెలియదు. కానీ వాట్ ఎవర్ ఇట్ మేబీ మరి హైడ్రా కూడా కొన్ని విషయాల్లో కొందరిని చూసి చూడనట్టుగా వదిలేయడం మరి అనేక రకాలుగా ప్రజల్లో మరి అనేక అనుమానాలకు తావిస్తుంది. వాట్ ఎవర్ ఇట్ మేబీ ఏది ఏమైనప్పటికీ ఇక కవిత అయితే వార్నింగ్ ఇచ్చారు. ఏదైతే మరి జాగృతి అధ్యక్షురాలుగా ఉన్న కవిత ఎవరైతే ఉన్నారో మిస్టర్ రంగనాథ్ మరి ఆదిత్య రియల్టర్స్ పైకి పోదాం పద, నేను ఆన్లైన్లో పెడితే దుంకి చస్తారు, మరి హైడ్రా కమిషనర్ కవిత వార్నింగ్ ఇచ్చారు. ప్రజల ప్రాణాలకు ముప్పు ఉందని రాసి సిగ్గుందా అని ప్రశ్నించారు. మిస్టర్ రంగనాథ్, మిమ్మల్ని మేము కోర్టుకు ఈడుస్తాం, 6 ఫిర్యాదులు చేస్తే వాటిపై చర్యలు తీసుకునేందుకు మీ ధైర్యం ఎక్కడికి పోయింది? గతంలో మీరు ఇచ్చిన లేఖను నేను బయట పెడితే మీరు మీ ప్రభుత్వం దూకి చస్తారు. ఆదిత్య రియల్టర్ పైకి వెళ్లేందుకు దమ్ముందా? పద వెళ్దాం, బుల్డోజర్లు తీసుకుని రా అంటూ తెలంగాణ జాగృతి చీఫ్ కల్వకుంట్ల కవిత ఫైర్ అయ్యారు. మీరేమైనా గ్రాఫిక్ డిజైనర్లా, కంటెంట్ క్రియేటర్లా? నిజం మాట్లాడితే ఇష్టం వచ్చినట్లు ఎదురుదాడి చేయడం తమాషా అయిపోయిందంటూ తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. రేవంత్ రెడ్డి వచ్చాక హైడ్రా అనే మహమ్మారిని తీసుకొచ్చారని తెలంగాణ జాగృతి చీఫ్ కల్వకుంట్ల కవిత మండిపడ్డారు. జాగృతి కార్యాలయంలో మీడియాతో మాట్లాడిన కవిత, ఇటీవల తాము గండిపేట మండలం నార్సింగిలో ఓ ప్రైవేటు సంస్థ మూసీ నది మధ్యలో నిర్మాణాలు చేపడుతుంటే ఆందోళన చేస్తే హైడ్రా మమ్మల్నే బదనాం చేయాలని చూస్తుందని ఆగ్రహం వ్యక్తం చేశారు. మా ధర్నా తర్వాత హైడ్రా 4-5 రోజులు వీడియో రిలీజ్ చేసింది. నేను హైడ్రా కమిషనర్ రంగనాథ్కు సీరియస్గా చెప్తున్నాను, ఆధారాలు లేకుండా నేనేమీ మాట్లాడను. నార్సింగ్లో మార్చి 3వ తేదీన ధర్నా చేస్తే ఆ మరుసటి రోజు స్పందిస్తూ ఈ ప్రాపర్టీకి హైడ్రాకు సంబంధం లేదని, హైడ్రా రాకముందే దీనికి అనుమతులు వచ్చాయి కాబట్టి మాకు సంబంధం లేదని చెప్తున్నారు. ఇది కరెక్ట్ కాదు, మీకు అసలు కనీసం సిగ్గుందా, జ్ఞానం ఉందా అన్నట్టు మరి ఆవిడ మాట్లాడారు. రంగనాథ్ విషయంలో మరి ఇంత కటువుగానే మాట్లాడారు ఒక రకంగా మరి కవిత అని అయితే చెప్పాలి. 10 అక్టోబర్ 2025 హైడ్రా కమిషనర్ రంగనాథ్ స్థానిక తహసీల్దార్ లేఖ రాస్తూ ఈ నిర్మాణాల వల్ల మూసీకి వరద కారణం అయిందని రాశారు. ఈ ప్రాజెక్టు వల్ల అందులో నివాసం ఉండబోయే వారికి, చుట్టుపక్కల వారి ప్రాణాలకు ముప్పు ఉందని చెప్పి ఇప్పుడు మళ్ళీ సిగ్గు లేకుండా వీడియోలు చేసి పెడతారా అని తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు కవిత. మీరేమైనా గ్రాఫిక్ డిజైనర్లా, కంటెంట్ క్రియేటర్లా? నిజం మాట్లాడితే ఇష్టం వచ్చినట్లు ఎదురుదాడి చేస్తున్నారు, తమాషా అయిపోయిందా అంటూ తీవ్రంగా ఆగ్రహించారు కవిత. ఇక నేను చేసిన ఆందోళన నేపథ్యంలో హైడ్రా చేసిన ట్వీట్లను వెంటనే డిలీట్ చేయాలని సోమవారం ఉదయం పరువు నష్టం దావా వేస్తానని కవిత హెచ్చరించారు. చూద్దాం, ఎక్కడి వరకైనా వెళ్తామన్నారు. పేదవారి ఇళ్లను కూల్చేస్తున్న మీరు వీటిని ఎందుకు వదిలేస్తున్నారని మండిపడ్డారు. ఆ మధ్యకాలంలో మరి ఏదైతే నాగార్జున గారి కన్వెన్షన్ కూల్చేయడంతో పెద్ద ఎత్తున అప్లాజెస్ వచ్చాయి. ఆ తర్వాత బఫర్ జోన్లో ఉన్న వాటిని పెద్ద వాళ్ళ జోలికి వెళ్ళలేదు అని అనేక ఆరోపణలు హైడ్రా మీద ఉన్నాయి ఇప్పటికీ. ఎందుకంటే
ఓవైసీ బ్రదర్స్కి సంబంధించిన పాఠశాలలు కూడా అదేవిధంగా చెరువుల్లో కుంటల్లో ఉన్నాయి, కానీ అటు జోలికి మీరు వెళ్ళలేకపోతున్నారు. మీకు కనీసం ఇంగిత జ్ఞానం ఉందా అని చెప్పి అనేక మంది ఆరోపణలు చేస్తున్న పరిస్థితి. ఈ నేపథ్యంలో ఈ రకంగా మరి కల్వకుంట్ల కవిత కూడా హైడ్రా మీద, కమిషనర్ రంగమ్మనాథ్ మీద మరొక్కసారి విరుచుకుపడ్డారు. మరి అర్జెంటుగా మీరు ఏవైతే వీడియో మరి చేశారో దాన్ని అర్జెంటుగా డిలీట్ చేయాలి, ఎంతవరకైనా వెళతానని మరి హెచ్చరికలు జారీ చేయటం అయితే జరిగింది. కవిత చూడాలి హైడ్రా ఏ రకంగా దీని గురించి మరి తర్వాత రియాక్ట్ అవుతుందో. ఇక నెతన్యాహు ఎక్కడున్నా చంపేస్తామని ఇరాన్ డెత్ వార్నింగ్ ఇచ్చింది. మనకి తెలుసు మరి యుద్ధాన్ని స్టార్ట్ చేసింది ఎవరు అంటే దీనికి అందరి తలా పాపం తెలా పిలికడు అన్నట్టుగా అందరి కూడా ఉన్నాయి. అందరూ కూడా దీనిలో భాగస్వాములే. ఇరాన్ కూడా కొంత మతతత్వ ధోరణితో ఇజ్రాయిల్లో ప్రజలను కూడా తీవ్రంగా హింసించింది గతంలో. కాబట్టి ఎప్పటికైనా ఈ సరిహద్దు ప్రాంతంలో ఉన్న ఇరాన్తో నాకు ప్రాబ్లం అనుకుని ఇజ్రాయిల్ అమెరికా కలిపి జాయింట్ ఆపరేషన్ కలిపి ఇరాన్పై దాడికి దిగాయి, ఖమేనీని చంపేశాయి. తద్వారా మరి పగబట్టిన ఇరాన్ ఇప్పటికీ దాడులు కొనసాగిస్తూనే ఉంది. వీరి యుద్ధం వలన పశ్చిమాసియాలోని దేశాలన్నీ కూడా ఈ రోజున అనేక ఇబ్బందులు పడుతున్నాయి. ఈవెన్ భారతదేశం కూడా అనేక స్ట్రగుల్స్ ఎదురు చేస్తుంది. ప్రధానంగా చమురు మీద ప్రధానంగా ఈ ప్రభావం బాగా పడింది, ఎక్స్పోర్ట్స్ అండ్ ఇంపోర్ట్స్ మీద ఈ ప్రభావం ఎక్కువ పడింది. ఏది ఏమైనప్పటికీ మరి ఇరాన్ మరొకసారి నెతన్యాహుని చంపేస్తామని చెప్పి మరొకసారి వార్నింగ్ అయితే ఇచ్చింది. ఇజ్రాయిల్ అమెరికా కూటమి మధ్య జరుగుతున్న యుద్ధం అత్యంత ప్రమాదకర స్థాయికి చేరుకుంది. తమ సుప్రీం లీడర్ అయతుల్లా అలీ ఖమేనీ మరణానికి ప్రతీకారంగా ఇజ్రాయిల్ ప్రధానమంత్రి బెంజమిన్ నెతన్యాహును వేటాడి చంపుతామని ఇస్లామిక్ రెవల్యూషన్ గార్డ్స్ కోర్ శనివారం ప్రతిజ్ఞ చేశాయి. నెతన్యాహు ఆచూకీపై సామాజిక మాధ్యమాల్లో పుకార్లు వస్తున్న తరుణంలో ఆయన ఎక్కడ ఉన్నా వదిలిపెట్టబోమని ఇరాన్ సైన్యం హెచ్చరించింది. అతను బతికే ఉంటే అతన్ని వెంబడిస్తాం, పట్టుకుంటాం, చంపేస్తామంటూ టెలిగ్రామ్ ఛానల్ వేదికగా ఐఆర్జీసీ సంచలన ప్రకటన చేసింది. 16 రోజుల యుద్ధం 16వ రోజుకు చేరుకున్న నేపథ్యంలో బాగ్దాదులో అమెరికా రాయబారి కార్యాలయంపై మరొకసారి క్షిపణి జారీ జరిగింది. ఎంబీసీ ఆవరణలోని హెలిప్యాడ్ మిసైల్ పట్టడంతో పెద్ద ఎత్తున పొగలు వ్యాపించే ఇరాన్ సైన్యం వెనక్కి తగ్గలేదు. ఇప్పటికే ఇజ్రాయెల్పై 5 సార్లు బాలిస్టిక్ క్షిపణులతో విరుచుకుపడింది. ఇరాన్ విదేశాంగ మంత్రి అబ్బాస్ అరాగ్జీ మాట్లాడుతూ తమ దేశ చమురు క్షేత్రాలపై దాడి జరిగితే పశ్చిమాసియాలో అమెరికా వాటాలో ఉన్న ప్రతి చమురు కేంద్రాన్ని బూడిద చేస్తామని హెచ్చరించారు. యుద్ధ ప్రభావంతో బహ్రాయిన్, సౌదీ అరేబియాలో జరగాల్సిన ఫార్ములా 1 రేసింగ్లు కూడా రద్దయ్యాయి. ఇరుపక్షాల మధ్య ప్రతిదాడులు తీవ్రం కావడంతో ప్రపంచవ్యాప్తంగా చమురు సంక్షోభం తీవ్రంగా ఏర్పడింది. అదే అందరికీ కూడా ఆందోళన వ్యక్తమవుతుంది. మనం మాట్లాడుకున్నాం మరి వీళ్ళిద్దరూ కొట్టుకుని మరి వీళ్ళ యొక్క ఆధిపత్యం కోసం వీళ్ళు ఒకళ్ళ మీద ఒకళ్ళు కక్షపూరితంగా ఉన్న ప్రస్తుత సిచ్యువేషన్లో మిగతా శాంతిగా ఉండే దేశాలు పక్కన ఉన్న దేశాలన్నీ కూడా మరి అనేక ఇబ్బందులు ఎదురవుతున్నాయి. ప్రధానంగా చమురు నిల్వల గురించి చాలా ప్రాబ్లంగా ఉంది. మరి ఒకళ్ళ మీద ఒకళ్ళు దాడులు చేసుకోవటం ఆపుకోకపోతే, యుద్ధం ఆగకపోతే మాత్రం మరి చాలా ప్రాబ్లం అయిపోయే అవకాశం ఉంది. కాబట్టి శాంతి మతం జపిస్తుంది. మరి ఇండియా కూడా చెప్తుంది అందరూ కూడా దయచేసి శాంతియుతంగా ఉండాలి, యుద్ధాన్ని అయితే కోరుకోకూడదు అని కూడా చెప్తుంది. మీరేమనుకుంటున్నారు? అసలు ఎప్పటి వరకు ఈ యుద్ధం ఆగే అవకాశం ఉంది? ఇరాన్ తగ్గేదేలే అంటుంది. ఇజ్రాయెల్ కూడా టెక్నాలజీ పరంగా చూసుకున్న ఇరాన్ కంటే కూడా చాలా హై రేంజ్లో ఉంది. కాబట్టి ఇరాన్ని మరి బెదిరింపులకి ఇజ్రాయిల్ బెదురుతుందా అంటే అది కూడా డౌటే. ఇజ్రాయిల్ మరి అది కూడా అమెరికా సపోర్ట్ తీసుకుని ఉండడం వలన మరి ఎక్కువ కాలం యుద్ధం జరిగితే మాత్రం ఇరాన్కి అది తీవ్ర నష్టరూపం అయితే దాల్చే అవకాశం కూడా ఉంది. అఫ్కోర్స్ యుద్ధం జరిగితే రెండు వైపులా కూడా లాస్ ఉంటుంది. ఏదేమైనా త్వరగా యుద్ధం అయితే అంతమైపోవాలని చెప్పి ఆగిపోవాలని మరి తద్వారా శాంతిని నెలకొల్పాలని భారత్ అయితే భావిస్తుంది. మీరేమనుకుంటున్నారు? కామెంట్ బాక్స్ రూపంలో కామెంట్ అయితే చేయండి. ఇక అదేవిధంగా చూసుకుంటే తదుపరి కేటీఆర్ కూడా డ్రగ్స్ టెస్ట్కు రెడీ అవ్వాలి. పీసీసీ చీఫ్ మహేష్ కుమార్ గౌడ్ తీవ్రమైన వ్యాఖ్యలు చేశారు. ఎందుకంటే మనకి తెలుసు కేటీఆర్ మరి బీఆర్ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్గా ఉన్నారు. మరి
రంగారెడ్డి జిల్లా మొయినాబాద్లోని బీఆర్ఎస్ మాజీ ఎమ్మెల్యే పైలట్ రోహిత్ రెడ్డి ఫామ్ హౌస్లో జరిగిన కొకైన్ పార్టీపై తెలంగాణ కాంగ్రెస్ ప్రెసిడెంట్ ఎమ్మెల్సీ మహేష్ కుమార్ గౌడ్ సంచలన వ్యాఖ్యలు చేశారు. ఆదివారం ఆయన మీడియాతో మాట్లాడారు. ఈగల్ బృందం కర్తవ్యాన్ని నెరవేరుస్తుంది, రాజకీయాలకు అతీతంగా పనిచేస్తుంది. మొయినాబాద్ డ్రగ్స్ కేసుపై కేటీఆర్ బృందం సమాధానం చెప్పాలి. ప్రజలు డ్రగ్స్ రహిత సమాజం కోసం ఈగల్ టీం దాడులు చేస్తుంది. కేటీఆర్ ఆయన అనుచరులు డ్రగ్స్ తీసుకుంటున్నట్లుగా అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. అవసరమైతే కేటీఆర్ డ్రగ్స్ పరీక్షకు సిద్ధం కావాలి. అసెంబ్లీ సమయంలో ఎమ్మెల్యేలు ఎమ్మెల్సీలు అందరూ డ్రగ్స్ టెస్టులు చేసుకుని లోపలికి వెళదాం. డ్రగ్స్ రహిత తెలంగాణ కోసం ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఎంతో కృషి చేస్తున్నారు. ఈ ప్రయత్నానికి మనవంతు సాయం చేయాలి, కానీ పోరాటాన్ని నిర్వీర్యం చేయవద్దే, పని పెట్టవద్దని మహేష్ కుమార్ గౌడ్ మరి కౌంటర్ ఇచ్చారనుకోవాలి కేటీఆర్కి. దీనికి కేటీఆర్ కూడా ఏ విధంగా ప్రతిస్పందిస్తారని చూడాలి. అదేవిధంగా అసెంబ్లీలోకి వెళ్ళేటప్పుడు అందరం కూడా డ్రగ్స్ టెస్ట్ చేయించుకుని వెళదాం అని చెప్పి కొంత తీవ్రమైన వ్యాఖ్యలే మహేష్ కుమార్ గౌడ్ చేశారు. అంటే కేటీఆర్ డ్రగ్స్ వాడతాడు అని బలంగా ఆయన విశ్వసిస్తున్నారా? మరి ఎందుకు ఈ రకంగా అంటే చాలామంది ఉన్నారు కేసీఆర్ని అనలేదే, కానీ కేటీఆర్నే ఎందుకు అన్నారు? దీనికి కేటీఆర్ ఏ విధంగా రియాక్ట్ అవుతారో మనం కూడా వేచి చూడాలి. డ్రగ్స్ నిర్మూలనత మరి తెలంగాణ రాష్ట్రాన్ని నిర్మూలించడమే మా యొక్క ప్రధాన ధ్యేయం అంటున్న పిసిసి చీఫ్ మహేష్ కుమార్ గౌడ్ వాస్తవంగా మాట్లాడారా? దీనిలో రాజకీయ కోణం ఉందా? మరి ప్రజల్లో ఒక కన్ఫ్యూజన్ క్రియేట్ చేయడానికి మాట్లాడారా? నిజంగా ఆయన దగ్గర ఏమైనా ఎవిడెన్స్ ఉందా? మరి ఒక వర్కింగ్ ప్రెసిడెంట్ని, ఒక పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ని ఈ రకంగా మాట్లాడడానికి గల ప్రధానమైన కారణం ఏంటి? కేవలం రాజకీయ ఆపోజిట్గా ఉన్నాడు కాబట్టి ఏమైనా విమర్శలు చేశారా? అది సద్విమర్శ. దీనిలో వాస్తవం ఉందా ఇవన్నీ తెలుసుకోవాలంటే మరికొన్ని రోజుల సమయం అయితే మనకి పట్టే అవకాశం చాలా స్పష్టంగా కనబడుతుంది. ఇక అదేవిధంగా తదుపరి రేవంత్ రెడ్డి జూనియర్ యోగిలాగా మారారు అంటూ హరీష్ రావు సంచలన వ్యాఖ్యలు చేశారు. ఈ మధ్య కాలంలో రేవంత్ రెడ్డిని కేటీఆర్ మొన్నటి వరకు టార్గెట్ చేశారు, కానీ ఈ మధ్యకాలంలో హరీష్ రావు ఎక్కువగా టార్గెట్ చేయడం మనం అయితే గమనిస్తున్నాం. హరీష్ రావు కయ్యానికి కాలు దూతూ రేవంత్ రెడ్డి మీద ఆయన మరి తీవ్రమైన వ్యాఖ్యలు చేస్తున్నారు. అఫ్కోర్స్ రేవంత్ రెడ్డి కూడా ఏం తగ్గరు, ఆయన కూడా మరి డైరెక్ట్గా మాట్లాడుతున్న పరిస్థితి. ఆ మాటకు వస్తే అసలు హరీష్ రావు మీద వీళ్ళందరూ మాట్లాడటం కంటే కూడా కల్వకుంట్ల కవిత చేస్తున్న వ్యాఖ్యలు కావచ్చు, ఆవిడ చేస్తున్న దాడులు కావచ్చు, ఆవిడ ఇస్తున్న కౌంటర్లు కావచ్చు, ఒకంత హరీష్ రావుకి మరి కంటి మీద కునుకు లేకుండా చేస్తే మాట వాస్తవం. దీనిలో అయితే ప్రజెంట్ అయితే మాత్రం రేవంత్ రెడ్డి ఒక యోగిలాగా మారారని మరి ఈయన విమర్శలు చేశారు. దాని గురించి కూడా ఒకసారి చూద్దాం. మాజీ మంత్రి సిద్దిపేట ఎమ్మెల్యే తన్నీరు హరీష్ రావు కాంగ్రెస్ ప్రభుత్వంపై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. 2.5 సంవత్సరాల్లో ఒక్క ఇల్లు కట్టుకోలేదు, కానీ 1,00,000 ఏళ్లను కాంగ్రెస్ సర్కార్ కూల్చిందని ధ్వజమెత్తారు. రేవంత్ రెడ్డి జూనియర్ యోగిలాగా అంటే ఉత్తరప్రదేశ్ సీఎం యోగి ఆదిత్యనాథ్గా మారారని ఎద్దేవా చేశారు. బుల్డేజర్లతో ఇళ్లను కూల్చడమే పనిగా పెట్టుకున్నారని ఆగ్రహించారు. కేసీఆర్ది అభివృద్ధి మంత్రం అయితే రేవంత్ రెడ్డిది విధ్వంసమని ఆరోపించారు. ఆదివారం ముషీరాబాద్లో బోలక్పూర్లో అంజుమన్ గర్ల్స్ హై స్కూల్లో నిర్వహించిన రంజాన్ తోఫా పంపిణీ కార్యక్రమంలో హరీష్ రావు పాల్గొన్నారు. ముస్లిం మహిళలకు రేషన్ కిట్స్ అందజేశారు. హరీష్ రావు వెంట ఎమ్మెల్యే ముఠాగోపాల్, మాజీ ఎమ్మెల్సీ సలీం ఉన్నారు. మీరు ఇప్పుడు అర్థమైంది. ఈ లైన్ మళ్ళీ ఒకసారి చదువుదాం. ఆదివారం ముషీరాబాద్ బోలక్పూర్లో అంజుమన్ గర్ల్స్ హై స్కూల్లో నిర్వహించిన రంజాన్ తోఫా పంపిణీ కార్యక్రమంలో పాల్గొన్న హరీష్ రావు ఈ సందర్భంగా ఆ వ్యాఖ్యలు చేశారు. మీకు ఎవరి మీద కోపం, ఎవరి మీద మాట్లాడుతున్నారు, బుల్డేజర్లతో కూలుస్తున్నారు అని చెప్పి హరీష్ రావు గారు రేవంత్ రెడ్డిని ఉద్దేశించి మాట్లాడతాం. అది కూడా ఉత్తరప్రదేశ్ సీఎంగా ఉన్న మరి యోగి గారి గురించి అక్కడ చెప్పటం. యోగి గారి గురించి భారతదేశ వ్యాప్తంగా ఆయన తిట్టుకునేవారు మరి ఎంతమంది ఉన్నారో తెలియదు. ఆయన అంటే పడని వాళ్ళు ఎంతమంది ఉన్నారో, కొన్ని మతాలలోకి ఆయన పడి ఉండకపోవచ్చు ఆయన చేసే వ్యాఖ్యలు, తీసుకుంటున్న నిర్ణయాలు, కానీ అక్కడ ప్రజలు బాగా స్వాగతిస్తున్నారు. అక్కడ కొంతమంది మరి ముస్లింలు కావచ్చు, క్రిస్టియన్లు కావచ్చు, ఆయన కావాలని కోరుకుంటున్నారు. కాబట్టే మరి హిందూ సోదరులు వాళ్ళు అందరూ కూడా కలిపి ఉంటున్నారు. అక్కడున్న పరిస్థితుల దృష్ట్యా మరి సీఎంగా యోగి మరి ఉన్నారు. అలాంటి యోగి ఆదిత్యనాథ్తో మీరు పోల్చారంటే మీరేదో ఒక లెక్క ప్రకారం రేవంత్ రెడ్డి యొక్క ఓటు బ్యాంకును కొల్లగొట్టడానికి బోలక్పూర్లో ఉన్న ఈ యొక్క అంజుమన్ గర్ల్స్ హై స్కూల్లో వెళ్ళి మీరు ముస్లిం ఓట్ల కోసం కేవలం ఆయన పేరుని ఆయనకి తగిలిచ్చారా? రేవంత్ ఎప్పుడైనా ముస్లింలకు కానీ ఎవరికైనా వ్యతిరేకంగా ఎప్పుడన్నా మాట్లాడారా? భిన్నత్వంలో ఏకత్వంగాన్ని కోరుకుంటారు. కాంగ్రెస్ పార్టీ అజెండా అది.
మరి మీరు రాసుకు పూసుకుని తిరిగిన రోజులు అన్నీ కూడా అందరికీ గుర్తున్నాయి. ఏది ఏమైనప్పటికీ ఈ విషయంలో మీరు రాజకీయంగా మాట్లాడారని మరొక్కసారి తెలంగాణ ప్రజలందరికీ కూడా స్పష్టంగా అర్థమైపోయింది హరీష్ రావు గారు. మరి మీరు కావాలని పొగిడారో లేకపోతే తిట్టారో తెలియదు, కానీ మీరు చేసిన ఈ వ్యాఖ్య ఏదైతే ఉందో బుల్డేజర్ బాబాలాగా ఉత్తరప్రదేశ్ సీఎం యోగి మరో యోగిలాగా తయారని, అది మీరు రేవంత్ రెడ్డిని ఇరుకును పెడతానికి మీరు ట్రై చేశారు. కానీ అదే ఆయనకి పాజిటివ్గా తయారయ్యి మరి ఆయన ఒక హీరో అయ్యే అవకాశం కూడా చాలా చాలా స్పష్టంగా కనబడుతుంది. మీరేదో మాట అన్నారని చెప్పి మిగతా వాళ్ళు అందరూ కూడా మైనారిటీ సోదరులందరూ కూడా బీఆర్ఎస్ పార్టీ వైపు ఉంటారనుకుంటే మీరు ఈ యొక్క అమాయకత్వం అని చెప్పి విశ్లేషకులు చెప్తున్నారు. ఎందుకంటే కాంగ్రెస్ పార్టీకి ఎప్పుడూ కూడా మరి మైనారిటీల సపోర్ట్ ఎప్పుడూ ఉంటుంది. మీరు యోగి ఆదిత్యనాథ్తో పూడ్చినంత మాత్రాన ఆయనకి హిందువుల ఓట్లు మరిన్ని పెరిగే అవకాశం ఉంటుంది. కానీ మరి రేవంత్ రెడ్డికి మీరు ఒక వాంటెడ్లీగా మాట్లాడినట్టుగా చాలా చాలా స్పష్టంగా అర్థమవుతుంది. మీరేమంటారో కింద కమెంట్ బాక్స్ రూపంలో కమెంట్ అయితే చేయండి. ఇక అదేవిధంగా చూసుకుంటే దద్దరిల్లుతున్న పశ్చిమాసియా, ఇరాన్ అణు కేంద్ర నగరం ఇస్ఫహాన్పై అమెరికా భీకర దాడి, భీకరంగా సాగుతున్న యుద్ధం, అమెరికా ఇజ్రాయెల్ తప్ప అందరికీ జలసంధి. మరి అమెరికా ఇజ్రాయిల్ ఇరాన్ మధ్య యుద్ధం మొదలై 16వ రోజుకు చేరుకుంది. పశ్చిమాసియాలో పరస్పర దాడులతో ఉద్రిక్తత పరిస్థితి కొనసాగుతున్నాయి. ఇప్పటి వరకు సైనిక కేంద్రాల లక్ష్యంగా సాగిన దాడులు ఇప్పుడు చమురు క్షేత్రాలపై కూడా గురిపెడుతున్నాయి. ఇరాన్ మిలిటరీ సదుపాయాలు, చమురు క్షేత్రాల లక్ష్యంగా ఇజ్రాయిల్ అమెరికా దాడులైతే కొనసాగిస్తున్నాయి. దీని గురించి కూడా మనం మాట్లాడదాం. దద్దరిల్లుతున్న పశ్చిమాసియా గురించి కూడా చూసుకుందాం, ఇంకొంచెం చదువుదాం. ఇరాన్ కూడా ఏమాత్రం తగ్గకుండా ప్రతీకార దాడులు కొనసాగించింది. అమెరికా ఇజ్రాయెల్ సైనిక సదుపాయాల లక్ష్యంగా క్షిపణులు, డ్రోన్లతో విరుచుకుపడింది. ఇరాన్లో 153 ఆరోగ్య కేంద్రాలు ధ్వంసమయ్యాయి. ఇక ప్రస్తుతం దాడులు ప్రతిదాడులతో పశ్చిమాసియా దద్దరిల్లుతూనే ఉంది. ఇరాన్ తాజాగా గల్ఫ్లోని అమెరికా బేసెస్లు ఇజ్రాయెల్పై దాడులు చేసింది. ఇజ్రాయెల్ అమెరికా కలిసి సంయుక్తంగా దాడులు కొనసాగించగా ఇస్ఫహాన్ నగరం పేలుళ్లతో మార్బ్రోగిపోయింది. పరిస్థితి మరింత ఉద్రిక్తకరంగా మారుతున్న నేపథ్యంలో 14 పశ్చిమాసియా దేశాలను ఖాళీ చేయాలని అమెరికన్ ట్రంప్ సర్కార్ ఆదేశించింది. కాగా ఇరాన్పై అమెరికా ఇజ్రాయెల్ చేసిన దాడుల్లో డజన్ల కొద్దీ ప్రజలు మృతి చెందినట్లుగా తెలుస్తుంది. సైనిక, పారిశ్రామిక ప్రాంతాలు, విద్యా సంస్థలు, ఆసుపత్రులపైన అమెరికా ఇజ్రాయెల్ దాడులు చేసినట్లు స్థానిక మీడియా వెల్లడించింది. ఫార్స్ రాష్ట్ర రాజధాని షెరాఫ్లో ప్రజలు నివసించే ప్రాంతంలో అమెరికా ఇజ్రాయెల్ దాడులు చేపట్టినట్లుగా తస్నీమ్ న్యూస్ ఏజెన్సీ వెల్లడించింది. ఇరాన్ రాష్ట్ర వ్యాప్తంగా 153 ఆరోగ్య కేంద్రాలు ధ్వంసమైనట్టుగా పేర్కొంది. పశ్చిమ ఇరాన్లో ఆదివారం భారీ ఎత్తున దాడులు చేసినట్లు ఇజ్రాయెల్ సైన్యం ప్రకటించింది. ఇక హర్ముజ్ తెరిచి ఉంది. ప్రపంచం చమురు రవాణాకు అత్యంత కీలకంగా భావించే హర్ముజ్ జలసంధి విషయంలో ఇరాన్ విదేశాంగ మంత్రి అబ్బాస్ అరాగ్జీ కీలక వ్యాఖ్యలు చేశారు. వ్యూహాత్మక సముద్ర మార్గాన్ని అమెరికా మరియు ఇజ్రాయెల్కు చెందిన నౌకలకు మాత్రమే మూసివేశామని ఆయన తెలిపారు. అయితే ఇతర దేశాల నౌకలకు హర్ముజ్ జలసంధి మార్గం పూర్తిగా తెరిచే ఉంటుందని స్పష్టం చేశారు. ఇది కాస్త ఊరటనిచ్చే అంశంగా మనమైతే భావించవచ్చు. మనలాంటి దేశాలకి దుబాయ్, కువైట్ ఎయిర్పోర్ట్లపై ఇరాన్ డ్రోన్లతో దాడి చేస్తుంది. టోటల్గా దద్దరిల్లిపోతుంది. అక్కడున్న పరిస్థితులు చాలా దారుణంగా ఉన్నాయి. ఇది కొనసాగటం మరి మొత్తానికి కూడా పశ్చిమాసియా దేశాల యొక్క తీవ్రంగా నష్టపోయే అవకాశం చాలా చాలా స్పష్టంగా కనబడుతుంది. ఇక ముగిసిన ఎన్నికల నగారా మోగిన ఎన్నికల నగారా మరి 5 రాష్ట్రాల ఎన్నికలకు షెడ్యూల్ విడుదల. ఏప్రిల్ 9న కేరళ, అస్సాం, పుదుచ్చేరి అసెంబ్లీ ఎన్నికలు. 3 రాష్ట్రాల ఎన్నికలకు నేడు నోటిఫికేషన్. మరి వారంలో నామినేషన్ల పూర్తి 23న తమిళనాడు ఒకే విడత, 29 తేదీల్లో పశ్చిమ బెంగాల్ 2 దశలు సుదీర్ఘంగా కాకుండా సింపుల్గా ఎన్నికల షెడ్యూల్. మే 4న రిజల్ట్. 14.4 కోట్ల ఓటర్లు, 25 లక్షల మంది అధికారులు సిఈసి జ్ఞానేశ్వర్ కుమార్ వెల్లడించారు. ఇక దేశంలో ఎన్నికల నగర కేంద్రం మోగించింది. పశ్చిమ బెంగాల్, కేరళ, తమిళనాడు, అస్సాం, పుదుచ్చేరి అసెంబ్లీ ఎన్నికల తేదీలను భారత ఎన్నికల సంఘం వెల్లడించింది. కేంద్ర ప్రధాన ఎన్నికల కమిషనర్ జ్ఞానేశ్వర్ కుమార్, కమిషనర్లు సుఖ్బీర్ సింగ్ సంధు, వివేక్ జోషిలో ఆదివారం సాయంత్రం మీడియా సమావేశం ఏర్పాటు చేసి షెడ్యూల్ అనౌన్స్ చేశారు. తమిళనాడులో మొత్తం కూడా 234 నియోజకవర్గాలు ఉన్నాయి. మరి పశ్చిమ బెంగాల్లో 294, మరి కేరళలో 140, అస్సాంలో 126, మరి అదేవిధంగా మొత్తంగా పుదుచ్చేరిలో 30, మొత్తంగా రాష్ట్రంలో 824 అసెంబ్లీ స్థానాలకు ఎన్నికలు జరగనున్నాయి. పుదుచ్చేరితో పాటు 4 రాష్ట్రాల శాసనసభ పదవీ కాలం మే, జూన్లలో వేర్వేరు తేదీల్లో ముగియనుంది. ఎన్నికలు జరిగే రాష్ట్రాలు కేంద్ర
పాలిత ప్రాంతంలో పర్యటించాం. ఎన్నికల షెడ్యూల్కు ముందు పార్టీల నేతలు సలహాలు స్వీకరించినట్టుగా కూడా తెలిపారు. ఇక 4 రాష్ట్రాలు పుదుచ్చేరిలో ఇలా మొత్తం ఓటర్లు 17.4 కోట్లు, మొత్తం అసెంబ్లీ స్థానాలు 824 పోలింగ్ స్టేషన్లు 2.19 లక్షలు, ఎన్నికల అధికారులు మరి 25 లక్షలు. ఇక ఓవరాల్గా చూసుకుంటే ఇక జిల్లా ఎలక్టోరల్ అధికారులు ఎస్పీలు, ఐజీలు, డిఐజీలతోనూ భేటీ జరిగింది. చీఫ్ ఎలక్టోరల్ అధికారులు, సిఎస్లు, డీజీపీలు, నోడల్ అధికారులతోనూ భేటీ జరిగింది అన్నట్టుగా ప్రచురించారు. మొత్తం కూడా 25 లక్షల మంది ఎన్నికల అధికారులు దీనికి పనిచేస్తున్నారు. 2 దశల్లో పశ్చిమ బెంగాల్కి జరిగే అవకాశం ఉంది. తమిళనాడులో అసెంబ్లీ ఎన్నికల షెడ్యూల్ మొత్తంగా నియోజకవర్గాల్లో 234 ఉన్నాయి. గెజిట్ నోటిఫికేషన్ విడుదల తేదీ మార్చి 30న జరిగింది. మరి నామినేషన్ల దాఖలు చివరి తేదీ 6వ తేదీన ఏప్రిల్ 6న ఉంటుంది. నామినేషన్ల పరిశీలన 7 ఏప్రిల్న ఉంటుంది. నామినేషన్ల ఉపసంహరణ ఏప్రిల్ 9 వరకు ఉంటుంది. పోలింగ్ తేదీ 23 మరి తమిళనాడులో 23వ తారీఖు మరి జరగబోతున్నాయి. అలాగే 2 దశల్లో పశ్చిమ బెంగాల్ ఎన్నికలకు షెడ్యూల్. మొదటి దశ 152 అసెంబ్లీ నియోజకవర్గాలు, 2వ దశ 142 అసెంబ్లీ గెజిట్ నోటిఫికేషన్ విడుదలయ్యింది. 2వ తారీఖు ఏప్రిల్న మరి గురువారం. అదేవిధంగా పోలింగ్ తేదీ 29 ఏప్రిల్న, ఓట్ల లెక్కింపు మే 4న. అసెంబ్లీ ఎన్నికల షెడ్యూల్ మొత్తం నియోజకవర్గాలు 126, గెజిట్ నోటిఫికేషన్ మార్చి 16న మరి. అలాగే నామినేషన్ దాఖలు చివరి తేదీ 23 మార్చి. అదేవిధంగా నామినేషన్ పరిశీలన 24 మార్చి 2026, నామినేషన్ ఉపసంహరణ 26 మార్చి. ఇలా ఓవరాల్గా మరి ఎన్నికల నగరం అవడం వల్ల మరి 4 రాష్ట్రాలన్నిటికీ కూడా ఎన్నికలు రానున్నాయి. చూడాలి. ఇది చాలా చాలా ఇంపార్టెంట్ ఎన్నికలు. అన్నీ కూడా ఎంతో ప్రతిష్టాత్మకంగా తీసుకున్న పరిస్థితి. మరి మనం ఆయా లోకల్గా ఉన్న పార్టీలు కావచ్చు, నేషనల్ పార్టీలు కావచ్చు, చాలా ప్రతిష్టాత్మకంగా తీసుకున్న సంగతి మనకి తెలిసిందే. ఇంకా అదేవిధంగా డ్రగ్స్ టెస్ట్లో ఏలూరు ఎంపీకి పాజిటివ్. పుట్టా మహేష్ అరెస్ట్, స్టేషన్ బెయిల్. ఏపీ రాజకీయాల్లో ప్రకంపనలు. పుట్టా మహేష్ను సస్పెన్షన్కు విపక్షాల డిమాండ్. పార్లమెంట్లో జరుగుతున్న కొకైన్తో విందు చిందు షర్మిల ఫైర్ అయ్యారు. తెలంగాణ మొయినాబాద్ ఫామ్ హౌస్లో వేదికగా జరిగిన డ్రగ్స్ పార్టీ వ్యవహారం ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో ప్రకంపనలు సృష్టిస్తుంది. ఈ కేసులో ఏలూరు టీడీపీ ఎంపీ పుట్టా మహేష్ కుమార్ యాదవ్ పాల్గొనడం, తాజాగా ఆయనకు నిర్వహించిన రక్త పరీక్షల్లో డ్రగ్స్ పాజిటివ్ అని తేలడంతో విపక్షాలు ఒక్కసారిగా విరుచుకుపడుతున్నాయి. కాగా మొయినాబాద్ ఫామ్ హౌస్ డ్రగ్స్ పార్టీ కేసులో టీడీపీ నేత ఏలూరు ఎంపీ పుట్టా మహేష్ కుమార్ యాదవ్ స్టేషన్ బెయిల్ మంజూరు అయ్యింది. సోమవారం నుంచి పార్లమెంట్ బడ్జెట్ సమావేశాలు ఉన్న నేపథ్యంలో ఆయనకు స్టేషన్ బెయిల్ ఇచ్చారు. టీడీపీ ఎంపీతో పాటు ప్రియాంకారెడ్డికి బెయిల్ వచ్చింది. బీఆర్ఎస్ మాజీ ఎమ్మెల్యే పైలట్ రోహిత్ రెడ్డి ఫామ్ హౌస్లో డ్రగ్స్ పార్టీని శనివారం రాత్రి పోలీసులు భగ్నం చేశారు. ఈ డ్రగ్స్ పార్టీలేంటో, ఈ గోలేంటో కానీ ఓవరాల్గా చూసుకుంటే మరి పెద్ద పెద్ద నేతలకే ఇలాంటి పరిస్థితులు ఉంటే సామాన్యుల్లో ఏ రకంగా ఉంది అని చెప్పి ప్రజల్లో ఒకంత తీవ్ర ఆందోళన పరిస్థితులు అయితే మనకి వస్తున్నాయి. ఇక ఏలూరు ఏదైతే ఉందో ఎంపీ ఎవరైతే ఉన్నారో పుట్టా మహేష్కి సంబంధించి ఎటువంటి పరిస్థితుల్లో అతన్ని పార్టీ నుంచి సస్పెండ్ చేయాలని కూడా విపక్షాలు కూడా గట్టిగా మాట్లాడుతున్నాయి. షర్మిల కూడా ఈ విషయంలో తీవ్రంగా ఫైర్ అయినట్టుగా కూడా మనకి తెలుస్తుంది. ఇక తదుపరి చూసుకుంటే నేటి నుంచి తెలంగాణ బడ్జెట్ సమావేశాలు. ఉభయల సభలను ఉద్దేశించి గవర్నర్ శివప్రతాప్ శుక్లా ప్రసంగం 20న బడ్జెట్ నెలాఖరు వరకు సమావేశాలు జరిగే అవకాశం స్పష్టంగా కనబడుతుంది. ఇక మీ ఆశీస్సులతో ప్రభుత్వం కావాలి, కలిసిమెలిసి తెలంగాణను ముందుకు తీసుకెళ్దాం ఇఫ్తార్ విందులో సీఎం రేవంత్ రెడ్డి తెలిపారు. మతాల మధ్య చిచ్చు పెట్టడం తెలంగాణ రాష్ట్రంలో చెల్లనిది కాదని సీఎం రేవంత్ రెడ్డి స్పష్టం చేశారు. రాష్ట్రంలో కొంతమంది మతాల మధ్య కొట్లాట్లు పెట్టి రాజకీయ లబ్ధి పొందాలని చూస్తున్నారని సీఎం రేవంత్ రెడ్డి ఒక రకంగా మరి ఫైర్ అయ్యారు అని మనం అనుకోవచ్చు. ఇంకా ఎల్బీ స్టేడియంలో నిర్వహించిన ఇఫ్తార్ విందులో పాల్గొన్నారు. ఈ సందర్భంగా సీఎం రేవంత్ రెడ్డి మాట్లాడుతూ రంజాన్ కేవలం పండుగ కాదని ఆత్మశుద్ధి చేసుకునే సమయమని పేర్కొన్నారు. రేవంత్ ప్రభుత్వం తరపున ఇఫ్తార్ విందు ఏర్పాటు చేసినందుకు ఎంతో సంతోషంగా ఉందన్నారు. ప్రజలంతా సోదర భావంతో, మత సామరస్యంతో కలిసిమెలిసి ఉండాలని చెప్పారు. తెలంగాణ ప్రభుత్వం ముస్లింలకు అత్యంత ప్రాధాన్యత ఇస్తుందని చెప్పారు. అజారుద్దీన్కు కేబినెట్లో చోటు కల్పించామని గుర్తు చేశారు. సీనియర్ నేత షబ్బీర్ అలీకి సలహాదారు పదవి ఇచ్చామన్నారు. మొత్తంగా 8 మంది మైనారిటీ నేతలకు కార్పొరేషన్ పదవులు ఇచ్చామని గుర్తు చేశారు. క్రికెటర్ సిరాజ్కు డిఎస్పీ ఉద్యోగం ఇచ్చామని, బాక్సర్
నిక్కత్ జరీన్కు 2 కోట్ల రూపాయలు ఇచ్చి ప్రోత్సహించమన్నారు. ప్రతి ప్రభుత్వం కార్యక్రమంలో మైనార్టీకు సింహభాగం ఇస్తున్నామని అంతా కలిసిమెలిసి దేశాన్ని ముందుకు తీసుకుపోవాలని, వయస్సాయంలో మైనార్టీలకు 4% రిజర్వేషన్లు కల్పించారన్నారు. రిజర్వేషన్ వల్ల అనేక మంది ఉద్యోగాలు వచ్చాయని ఈ ప్రభుత్వం మీద నేను మీ సోదరుడిని అంటూ రేవంత్ రెడ్డి పేర్కొన్నారు. మీ ఆశీస్సులు ప్రభుత్వానికి కావాలని, మతాల మధ్య చిచ్చు పెట్టడానికి కొందరు ప్రయత్నాలు చేస్తున్నారని, మనం కలిసిమెలిసి తెలంగాణను ముందుకు తీసుకెళ్లాలని, దేశంలో తెలంగాణను అభివృద్ధిలో ముందుకు తీసుకెళ్దామంటూ రేవంత్ రెడ్డి మరి చెప్పడం అయితే జరిగింది. మీరేమనుకుంటున్నారు? రేవంత్ రెడ్డి వ్యాఖ్యలను ఏ రకంగా చూస్తారో కామెంట్ బాక్స్ రూపంలో కామెంట్ అయితే చేయండి. ఇక కాంగ్రెస్కు సవాల్ స్వీకరిస్తున్నాం, సంబంధం లేని విషయాల్లో నా పేరు ప్రస్తావిస్తే సహించం. బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ మరి వాళ్ళ సవాల్ని ప్రతిస్పందించు కౌంటర్ ఇస్తే ఈయన ఎన్కౌంటర్ చేసినట్టుగా మాట్లాడారు. సమాజంలో మాదక ద్రవ్యాల వాడకం పెరగడం చాలా అత్యంత దురదృష్టకరం, దీన్ని తాము తీవ్రంగా వ్యతిరేకిస్తున్నామని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ స్పష్టం చేశారు. డ్రగ్స్ వాడకాన్ని బీఆర్ఎస్ పార్టీ ఎప్పుడు ఖండిస్తుందని, ఈ విషయంలో రాజకీయాలకు అతీతంగా ఎవరైనా సరే కఠిన శిక్షలు అనుభవించాల్సిందేనని ఆయన డిమాండ్ చేశారు. తాను ఏ విధమైన పరీక్షకైనా ఏ సమయమైనా సిద్ధంగా ఉన్నానని ఈ సందర్భంగా కేటీఆర్ పునరుద్ఘాటించారు. ఏదైతే పిసిసి చీఫ్ మహేష్ కుమార్ గౌడ్ ఉన్నారు చేసిన వ్యాఖ్యలకి చాలా ధీటుగానే కేటీఆర్ కూడా స్పందించారని మనం భావించవచ్చు. మరి మీరు ఇదిలా ఉంటే రాజకీయ ప్రయోజనాల కోసం ప్రతి చిన్న విషయంలోనూ తన పేరు డ్రగ్స్ వివాదాల్లోకి లావడం కేటీఆర్ తీవ్ర హెచ్చరికలు జారీ చేశారు. ప్రతిసారి ఆధారాలు లేకుండా నా పేరును ప్రస్తావిస్తే ఇకపై ఉపేక్షించేది లేదని, చట్టపరంగా కఠినంగా స్పందిస్తానని ఆయన స్పష్టం చేశారు. ఇప్పటికే పలుమార్లు తాము పరీక్షలకు సిద్ధమని చెప్పినప్పటికీ కావాలనే బురద జల్లే రాజకీయాలు చేస్తున్నారని ఆయన మండిపడ్డారు. డ్రగ్స్ రహిత తెలంగాణ కోసం ప్రభుత్వం తీసుకున్న ఏ నిర్ణయానికైనా తాను కట్టుబడి ఉంటాను, తన మద్దతు తెలుపుతున్నాను అని చెప్పి ఆయన చెప్పడం అయితే జరిగింది. ఇక నిరుద్యోగ యువతకు ఐక్యత భరోసా, నిరుద్యోగ యువతతో సుంకిరెడ్డి రాఘవేందర్ రెడ్డి ముఖాముఖి ఆమనగల్లులో అని కూడా ప్రచురించారు. ఇక ఇండ్ల గణన కార్యక్రమంపై కడ్బందీగా నిర్వహించాలని జిల్లా అదనపు కలెక్టర్ కె శ్రీనివాస్ తెలిపినట్టుగా కూడా ప్రచురించారు. ఇక బహుజన యోధుడు కాన్షీరామ్కు ఘనమైన నివాళి అని చెప్పి ఆ అమనగల్లో ఘనమైన నివాళులు అర్పించింది మరి ప్రచురించారు. ఇక వేం నరేందర్ రెడ్డికి శుభాకాంక్షలు తెలిపారు సుంకిరెడ్డి అని. ఇక ఘనంగా మాన్యవర్ కాన్షీరామ్ జయంతి వేడుకలు మంచిర్యాలలో జరిగినట్టుగా కూడా ప్రచురించారు. ఇక గ్రామాభివృద్ధికి ప్రత్యేక కృషి అని ఆమనగల్లో కడతాల మండలం సరికొండ గ్రామంలో గ్రామీణాభివృద్ధి కార్యక్రమంలో సీసీ రోడ్డు నిర్మాణానికి భూమి పూజ కార్యక్రమంలో సర్పంచి అద్దాల మహేందర్, ఉప సర్పంచ్ సామ బలవంత్ రెడ్డి పాల్గొన్నట్టుగా కూడా ప్రచురించారు. ఇక మత సామరస్యానికి ప్రతీక ఇఫ్తార్, కాంగ్రెస్ పార్టీ నాయకులు కొంగర విష్ణువర్ధన్ రెడ్డి రంగారెడ్డి జిల్లాలో మరి ఇది జరగడం జరిగింది. మత సామరస్యంతో ముందుకు వెళ్ళాలని చెప్పి రంజాన్ పండుగ సందర్భంగా అందరూ కూడా మరి ఒకరికొకరు గౌరవించుకుంటూ ముందుకు వెళుతున్నారు. ఇక అదేవిధంగా ఉస్తాద్ కోసం శ్రీలీల భారీ రెమ్యునరేషన్. టాలీవుడ్ టాప్ హీరోయిన్లు శ్రీలీల ఒకరు. పెళ్లి సందడి సినిమాతో తెలుగు తెరకు పరిచయమైన ఈ బ్యూటీ ధమాకా చిత్రంలో భారీ హిట్ను కాగతాలో వేసుకుంది. ఈ చిత్రం రిలీజ్ తర్వాత శ్రీలీలకు వరుస అవకాశాలు వచ్చాయి. రామ్ నితిన్ లాంటి యంగ్ హీరోలతో పాటు మహేష్ బాబు లాంటి సూపర్ స్టార్ చిత్రాల్లో నటించింది. దీంతో పాటు పుష్ప 2లో స్పెషల్ సాంగ్లో బన్నీతో స్టెప్పులేసి ఆకట్టుకుంది. ఇలా తెలుగులో బిజీగా ఉన్నప్పుడు బాలీవుడ్పై కన్నేసింది. అక్కడ కూడా తన టాలెంట్ నిరూపించుకునే ప్రయత్నం చేస్తుంది. తెలుగులో ఆమె నటించిన తాజాగా చిత్రం ఉస్తాద్ భగత్ సింగ్ మార్చి 19న మరి ప్రేక్షకుల ముందుకు రానుంది. ఇందులో శ్రీలీలతో పాటు రాశి ఖన్నా కూడా మరో హీరోయిన్గా నటించారు. కెరీర్లో తొలిసారి పవన్ కళ్యాణ్తో కలిసి నటిస్తుంది భామ. అయితే ఈ సినిమా కోసం భారీగానే పారితోషికం పుచ్చుకుందట. సోషల్ మీడియాలో చెక్కలు కొడుతున్న దాని ప్రకారం ఉస్తాద్ భగత్ సింగ్ మూవీ కోసం శ్రీలీల 2.5 నుంచి 3 crores వరకు రెమ్యునరేషన్ తీసుకుందట. గత సినిమాలతో పరిస్థితి తక్కువే అని చెప్తున్నారు. అయితే ఆమె నటించిన జూనియర్ చిత్రానికి ఏకంగా 4 కోట్లు తీసుకుందట. ఇక ధమాకా తర్వాత రవితేజ్తో నటించిన సినిమాలో చిత్రం మాస్ జాతరకు కూడా 3 కోట్లు తీసుకున్నట్టుగా కూడా చెప్తున్నారు. ఓవరాల్గా శ్రీలీలకు ఇదొక మంచి సినిమా అయితే ఉస్తాద్ భగత్ సింగ్ రిలీజ్ కాబోతుంది. ఇది కానీ హిట్ అయితే శ్రీలీలకి మరింత ఆమె రెమ్యునరేషన్ పెరిగే అవకాశం చాలా స్పష్టంగా కనబడుతుంది. హెబ్బా పటేల్ అనుకుంటా కొత్త సినిమాలకు హెబ్బా పటేల్ గ్రీన్ సిగ్నల్. ఇంతకీ జోనర్ ఏంటో తెలుసా? తెలుగు ప్రేక్షకులకు పెద్దగా ఇంట్రడక్షన్ అవసరం లేని భామ హెబ్బా పటేల్ గ్లామరస్ పాత్రలతో నటనకు ఆస్కారమైన కథలో ప్రేక్షకులను పలకరిస్తూ మంచి ఫ్యాన్ బేస్ని సంపాదించుకుంది. కుమారి 21F, ఓదెల రైల్వే స్టేషన్, హనీమూన్ ఎక్స్ప్రెస్ సినిమాలతో మంచి గుర్తింపు తెచ్చుకున్నారు. ఈ ముద్దుగుమ్మ చాలా కాలంగా సరైన బ్రేక్ కోసం ఎదురు చూస్తున్నారు. ఈ వీడియో తాజాగా చిత్రాలయ క్రియేషన్స్ బ్యానర్పై ఓ సినిమాకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చారు. ప్రొడక్షన్ నెంబర్ 3గా రాబోతున్న ఈ చిత్రానికి దర్జా ఫేమ్ సలీం మాలిక్ దర్శకత్వం వహిస్తున్నారు. మ్యాక్ కథ, స్క్రీన్ ప్లే కూడా సమకూరుస్తున్నారు. ఎమోషనల్ కామెడీ జోనర్లో రాబోతున్న ఈ చిత్రం భారీ స్థాయిలో తెరకెక్కుతుంది అని చెప్పి ప్రచురించడం అయితే జరిగింది. సినీ ఇండస్ట్రీలో చేదు అనుభవం, దర్శకుడి ప్రవర్తన నచ్చక సినిమానే వదిలేశానని లావణ్య త్రిపాఠి మెగా కోడలు ఎవరైతే ఉన్నారో
మరి చెప్పడం జరిగింది. సాధారణంగా వివాదాలకు దూరంగా ఉండే హీరోయిన్ లావణ్య త్రిపాఠి తాజాగా సినీ పరిశ్రమలో తనకు ఎదురైన ఒక చేదు అనుభవం గురించి మాట్లాడి సంచలనం రేపారు. ముఖ్యంగా ఇండస్ట్రీలో ఉండే చీకటి కోణాలు, మహిళలు ఎదుర్కొనే ఇబ్బందుల గురించి ఆమె చేసిన వ్యాఖ్యలు ఇప్పుడు సోషల్ మీడియాలో చర్చనీయాంశంగా మారే. కరోనా సమయంలో తాను ఒక తమిళ సినిమా ఒప్పుకున్నానని లావణ్య త్రిపాఠి వెల్లడించారు. అయితే ఆ సినిమా షూటింగ్ సమయంలో దర్శకుడి ప్రవర్తన తనకు ఏమాత్రం నచ్చలేదని ఆమె తెలిపారు. షూటింగ్ స్పాట్లో తాను సురక్షితంగా లేనట్టుగా అనిపించడంతో పాటు అసౌకర్యంగా భావించారని పేర్కొన్నారు. ఈ పరిస్థితుల్లో ధైర్యంగా ఆ ప్రాజెక్ట్ నుంచి తప్పుకోనే నిర్ణయం తీసుకున్నానని లావణ్య తెలియజేశారు. అయితే సినిమా నుంచి బయట వచ్చిన తర్వాత పరిస్థితులు మరింత క్లిష్టంగా మారాయని ఆమె తెలిపారు. సదరు దర్శకుడు నిర్మాతలు తనను టార్గెట్ చేసి పత్రికల్లో తప్పుడు కథనాలు రాయించారని, అంతేకాకుండా తనపై కేసులు కూడా పెట్టారని ఆమె ఆరోపించారు. ఈ సమయంలో తనకెవరూ మద్దతుగా నిలవలేదని, తీవ్ర మానసిక వేదనగా అనుభవించారని లావణ్య ఆవేదన వ్యక్తం చేశారు. ఈ వ్యాఖ్యలు బయటకు రావడంతో నెటిజన్లు, సినీ అభిమానులు ఈ అంశంపై చర్చిస్తున్నారు. ఇండస్ట్రీలో మహిళలు ఎదుర్కొనే సమస్యలపై మరోసారి చర్చ మొదలైంది. ఇక లావణ్య త్రిపాఠి సినిమాల విషయానికి వస్తే మెగా హీరో వరుణ్ తేజ్తో వివాహం తర్వాత ఆమె నటిస్తున్న తొలి చిత్రం సతీ లీలావతి. ఈ చిత్రానికి తాతినేని సత్య దర్శకత్వం వహిస్తున్నారు. ఈ సినిమాలో దేవ్ మోహన్ మరి హీరోగా నటిస్తున్నారు. ఆనంద్ ఆర్ట్ సమర్పణలో రూపొందుతున్న ఈ చిత్రం ఇప్పటికే షూటింగ్ పూర్తి చేసుకుంది. వాస్తవానికి ఈ నెలలో సినిమా విడుదల కావాల్సి ఉండగా కొన్ని కారణాల వల్ల వాయిదా పడింది. త్వరలోనే కొత్త విడుదల తేదీని ప్రకటించనున్నట్లుగా చిత్ర బృందం తెలిపింది. పెళ్లి తర్వాత లావణ్య త్రిపాఠి నటిస్తున్న సినిమా కావడంతో ఈ చిత్రంలో ప్రేక్షకులకి ఉత్కంఠ రేగింది అన్నట్టుగా కూడా ప్రచురించారు. ఇక సాయి పల్లవితో సంజయ్ లీలా చర్చలు కూడా జరుగుతున్నాయని. ఇక నీరా ఆర్య బయోపిక్లో బాలీవుడ్ హీరోయిన్ భారతీయ జనతా పార్టీ ఎంపీ కంగనా రనౌత్ ప్రస్తుతం నీరా ఆర్యగా ఒదిగిపోవడానికి కసరత్తులు చేస్తున్నారంట. ఎందుకంటే నీరా ఆర్య బయోపిక్లో నటించడానికి ఆమె గ్రీన్ సిగ్నల్ ఇచ్చారట. తన కెరీర్లో ఎన్నో సవాళ్ళతో కూడిన పాత్రలు చేసిన కంగనా ప్రస్తుతం ఆచితూచి పాత్రలు ఎంపిక చేసుకుంటున్నారు. ఇందుకు కారణం ఆమె లోక్సభ సభ్యురాలు కావడమే. బాధ్యతాయుతమైన ఎంపీ పదవిలో ఉన్న ఆమె గతంలో కాకుండా పాత్రల ఎంపికలో చాలా జాగ్రత్త వహిస్తున్నారని చెప్పి కంగనా రనౌత్ గురించి కూడా రాయటం అయితే జరిగింది. ఇక తదుపరి మహాదినపత్రికలో ప్రచురించిన చూసాం. ఆంధ్రజ్యోతిలో ప్రచురించింది ఏంటో చూద్దాం. కావూరి సాంబశివరావుకి ఘనమైన నివాళులు అర్పించారు. ఇక అదేవిధంగా స్పోర్ట్స్కి వస్తే తొలి T20లో సఫారీలో గెలిపరి మరి ఆరంగేటర్ ప్లేయర్ కానర్ ఎస్ట్రానిజన్ మరి ఎన్కోమని మొక్కిన మరి చెలరేగడంతో 5 మ్యాచ్ల సిరీస్లో భాగంగా న్యూజిలాండ్తో జరిగిన తొలి T20లో దక్షిణాఫ్రికా 7 వికెట్ల తేడాతో గెలుపొందింది అని చెప్పి కూడా ప్రచురించారు. ఇక 10 ఏళ్ల కష్టం టీమిండియా పేసర్ సయాలి అని చెప్పి మరి అవకాశం కోసం ఓపికగా ఎదురు చూడాలి. వచ్చినప్పుడు 2 చేతులతో ఒడిసి పట్టుకోవాలి. టీమిండియా మహిళా పేసర్ సయాలి సత్కరి ఈ కోవకు చెందిన క్రికెటర్. మహిళల ప్రీమియర్ లీగ్లో మరి రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు తరఫున అందరి దృష్టిని ఆకర్షించిన 25 ఏళ్ల సయాలి గత నెల ఆస్ట్రేలియా సిరీస్తో టెస్ట్ క్రికెట్లో ఆరంగేట్రం చేసింది. కెరీర్లో ఎప్పుడు దూకుడుగా ఉంది. అయితే 10 ఏళ్లకు పైగా శ్రమ, నిరీక్షణ, ఓర్పుకు ఫలితమే తన ఇప్పటి కెరీర్ అని చెప్పి ముంబైకి చెందిన సయాలి చెప్తుంది. మరి అదేవిధంగా ఇక మనం చూడొచ్చు, పాక్ మాజీ కెప్టెన్ సర్ఫరాజ్ క్రికెట్కు గుడ్ బై చెప్పాడని కూడా ప్రచురించారు. ఇక కిమీ రికార్డు విక్టరీ అని 12 కోట్ల కారుతో మరి ప్రేయస్తో హార్దిక్ షికారు చేస్తున్నాడని కూడా ప్రచురించారు. ఓవరాల్గా రోహిత్ కాదు గేల్ T20 బెస్ట్ ఓపెనర్గా తేల్చిన విరాట్, రోహిత్ శర్మ ఒంటి చేత్తో మ్యాచ్ గతిని మార్చేగల ఆటగాడు. ఈ విషయాన్ని పరిమిత ఓవర్లు ముఖ్యంగా T20 హిట్మెన్ ఎన్నోసార్లు నిరూపించాడు. అయితే అలాంటి రోహిత్ కాకుండా క్రిస్ గేల్కు పొట్టి క్రికెట్లో అత్యుత్తమ ఓపెనర్గా విరాట్ కోహ్లీ ఓటేశాడు. ఈ మేరకు IPL ఫ్రాంచైజీ రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు RCB ఆదివారం ఓ వీడియో విడుదల చేసింది. దిస్ ఆర్ దట్ పేరిట ఉన్న మరి తమ మాజీ కెప్టెన్ విరాట్కు రాయల్ ఛాలెంజర్స్ సవాల్ విసిరింది. తొలుత గిల్క్రిస్ట్, సునీల్ నరేన్లతో ఛాలెంజ్ ప్రారంభించింది. ఇందులో గిల్క్రిస్ట్ను విరాట్ ఉత్తమ ఓపెనర్గా పేర్కొన్నాడు. తమ గిల్క్రిస్ట్ ట్రావిస్ హెడ్లోనూ గిల్క్రిస్ట్కే జై కొట్టాడు. ఆపై హెడ్ సెహ్వాగ్ను బెస్ట్గా కోహ్లీ తేల్చాడు. ఒక్క సెహ్వాగ్ సచిన్లో సెహ్వాగ్ ఎంపిక చేశాడు. చివరిగా రోహిత్ శర్మ, క్రిస్ గేల్లో ఎవరు గొప్ప అని అడిగిన కొద్దిసేపు ఆలోచించి కోహ్లీ తన RCB మాజీ సహచరుడు గేల్కు ఓటేయటం అయితే జరిగింది. ఇక ఓవరాల్గా ఇలా స్పోర్ట్స్లో చూస్తే ఇలా విధంగా ఉంది. ఇక మిగతా చూస్తే పాంచ్ నగర బెంగాల్, తమిళనాడు, కేరళ, అస్సాం రాష్ట్రాలకు కేంద్రపాలిత ప్రాంతం పుదుచ్చేరిలో ఎన్నికలు మరి జరగబోతున్నాయి. మనం ఇందాక చెప్పుకున్నట్టుగా దాని గురించి కూడా ప్రచురించారు. ఇక డ్రగ్స్ పార్టీ వెనుక దుబాయ్ పంచాయతీ. హైదరాబాద్ ఫామ్ హౌస్లో దుబాయ్ ఆస్తులపై చర్చ. ఎంపీ పుట్ట మహేష్కు పాజిటివ్. రక్త నమూనాల్లో డ్రగ్స్ ఉన్నట్లుగా నిర్ధారణ. ఎంపీతో సహా 8 మందికి స్టేషన్ బెయిల్. డ్రగ్స్ పార్టీ కేసులో రోజంతా హైడ్రామా. మాజీ ఎమ్మెల్యే పైలట్ రోహిత్ రెడ్డికి జైలుకు 14 రోజుల రిమాండ్. సోదరుడు రితేష్ రెడ్డి, నమిత్ శర్మకు కూడా కాల్పులు జరిపిన కేసులో మరి విధింపు. పుట్టపై చంద్రబాబు సీరియస్. ఏలూరు ఎంపీ టీడీపీకి షోకాజ్ నోటీసులు. 5 రోజుల్లో వివరణ ఇవ్వాలని ఆదేశం. నివేదిక వచ్చేదాకా పార్టీ కార్యక్రమాలకు దూరంగా ఉండాలని ఎంపీకి దిశానిర్దేశం. నేనే తప్పు చేయలేదు, నాకు ఎలాంటి తప్పు లేదంటున్న
నాకేం సంబంధం లేదంటున్నా పుట్ట. మరి ఏం జరగబోతుంది అనేది మనం కూడా వేచి చూడాలి. ఇక డ్రగ్స్ మహమ్మారి వలన భారతదేశం మొత్తం కూడా అతలాకుతలమవుతుంది. మరి ప్రపంచవ్యాప్తంగా ఈ డ్రగ్స్ కలకలం ఉంది. దీనిలో ఎటువంటి పరిస్థితుల్లో మరి భారతదేశంలో ఇలాంటివి ఉండకూడదు. మన స్వయాన తెలుగు రాష్ట్రాల్లో దీని అంతం కోసం ప్రభుత్వాలు అయితే మరి పనిచేయాల్సిన అవసరం అయితే ఉంది. ఇక యనమల కుదురు శివాలయం ఈవోపై సస్పెన్షన్ వేటు ఉత్తర్వులు జారీ చేసిన దేవాదాయ శాఖ కమిషనర్ విచారణ కమిటీ నియామకం 2-3 రోజుల్లో ఆలయంలో పూర్తి స్థాయి విచారణ జరగబోతుందని కూడా ప్రచురించారు. ఇక గ్యాంగ్ లీడర్ను తప్పించారు. సెంట్రల్ పశ్చిమ నుంచి భారీగా తరలింపు. మరి రేషన్ మాఫియాకు కొమ్ము కాస్తున్న స్థానిక అధికారులు ఉన్నతాధికారుల ఆదేశాల మేరకు మొక్కుబడిగా తనిఖీలు. 2500 బస్తాల నిల్వల గురించి మరో 3000 బస్తాలు వదిలేశారు. రేషన్ దందా నడిపేవారిని తప్పించే అనుచరులపై కేసులు. పెనమలూరు హిడెన్ బాస్కు అందరితో సత్సంబంధాలు ఉన్నాయని కూడా ప్రచురించడం అయితే జరిగింది. ఇక కృష్ణానదిపై డబుల్ రైల్వే లైన్ బ్రిడ్జ్. ఒక లైన్ పూర్తిగా డెడికేటెడ్ ఫ్రంట్ కారిడార్. ఈస్ట్ లైన్ బ్రిడ్జి, వెస్ట్ లైన్, న్యూ వెస్టివల్ లైన్ బ్రిడ్జిల మధ్య నిర్మాణం జరుగుతుంది. విజయవాడ గూడూరు క్వార్టర్ లైన్ కోసం అధునాతనంగా వంతెన ఇంకా ఖరారు చెయ్యని రైల్వే అధికారులు. అతి త్వరలో ప్రకటన వచ్చే అవకాశం ఉంది. ఇక ఒంటిపూట బడులు నేటి నుంచే ఉదయం 7:45 నుంచి మధ్యాహ్నం 12:30 వరకు మరి ఎన్టీఆర్ కృష్ణా జిల్లా డిఈఓలు మరి ఈ నిర్ణయం అయితే తీసుకోవడం అయితే జరిగింది. ఇక ఏడాది ఎండల తీవ్రత అధికంగా ఉంటుందని వాతావరణ శాఖ హెచ్చరికల నేపథ్యంలో సోమవారం నుంచి ఒంటిపూట బడులు నిర్వహిస్తున్నట్టుగా మరి ఉమ్మడి కృష్ణా జిల్లా, ఇప్పుడు ఎన్టీఆర్ జిల్లా కృష్ణా జిల్లాగా ఉన్నది. 2 డిఈఓలు కూడా ఎల్ చంద్రకళ, యువి సుబ్బారావు తెలిపారు. విద్యార్థులకు తరగతులు ఉదయం 7:45 నుంచి మధ్యాహ్నం 12:30 వరకు నిర్వహించాలని స్పష్టం చేశారు. ప్రభుత్వ పాఠశాలలో ఉదయం రాగిజావ, మధ్యాహ్నం భోజనం యథావిధిగా అందుతాయని పేర్కొన్నారు. మరి 100% పిల్లలు ఎండల్లో ఆడకుండా మరి వాళ్ళు చక్కగా ఇంటి పట్టునే ఉండాల్సిన అవకాశం ఎంతైనా ఉంది. రాజకీయం, విద్య, వైద్యం వ్యాపారం కాకూడదు. మాజీ ఉపరాష్ట్రపతి వెంకయ్యనాయుడు తెలిపారు. కానూరు సిద్ధార్థ వర్సిటీలో ప్రపంచ వినియోగదారుల హక్కుల దినోత్సవం జరిగింది. పాశుపతేశ్వరాలయ పునరుద్ధీకరణకు సన్నాహాలు జరుగుతున్నాయని కూడా ప్రచురించడం అయితే జరిగింది. ఇక వెంకయ్యనాయుడు అయితే చెప్పారు, రాజకీయాలు ఎప్పుడూ కూడా మరి ఇలా వ్యాపారంలాగా కాకూడదు, అందరికీ అందుబాటులో విద్యా వైద్య రంగాలు ఉండాలని మరి వెంకయ్యనాయుడు చెప్పడం జరిగింది. పారిశుద్ధ్య కార్మికులు రాజకీయాల్లోకి రావాలని కార్మికులను సత్కరించారు. మాధవ్, మంత్రి సత్యకుమార్, బాబు మోహన్ తదితరులు దీనిలో పాల్గొనడం అయితే జరిగింది. ఇక గ్యాంగ్ లీడర్ని తప్పించారు. ఇందాక మనం మాట్లాడుకున్నాం కదా, ఇది రేషన్ బకాసురులు ఎవరైతే ఉన్నారో గ్యాంగ్ లీడర్ని తప్పించారు. ఇక నగర కార్పొరేషన్కు పట్టిన చీడ విరగడైంది. ఎంపీ కేసినేని శివనాథ్, ఎమ్మెల్యే గద్దె రామ్మోహన్ తెలిపారు. కౌన్సిల్, వైసీపీ ప్రజాప్రతినిధులు పదవీ కాలం పూర్తి కావడంతో నగరానికి పట్టిన చీడ విరగడైందని కేసినేని చిన్ని మాట్లాడినట్టుగా కూడా ప్రచురించారు. ఓవరాల్గా ఇంపార్టెంట్ న్యూస్ ఏవైతే ఉన్నాయో వాటిని విశ్లేషించే ప్రయత్నం అయితే చేస్తున్నాం. అలాగే ప్రభుత్వానికి ప్రజలకు వారధిగా ఉంటూ ఎప్పటికప్పుడు నిష్పక్షపాతంగా మరి ప్రచురించే ఏకైక దినపత్రిక మహాదినపత్రిక ఇప్పుడే డౌన్లోడ్ చేసుకోండి. ఇది వాటి వార్తా విశ్లేషణ. నమస్తే.